ఇవాళ మేము మా ఇంట్లో ఆలు డీప్ ఫ్రై చేస్తున్నాము. ఆలు డీప్ ఫ్రై కోసం ఫస్ట్ ఒక 2-3 ఆలు తీసుకొని 2 విజిల్స్ కుక్కర్లో పెట్టి 2 విజిల్స్కి కుక్ చేసుకోవాలి. దాని తర్వాత దానికోసం ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా పెట్టేసాము. ఆయిల్ని సిమ్లో పెట్టి వేడి చేసాము. డీప్ ఫ్రై చేసిన ఆలుల్ని ఇంత క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. దానిపైన ఉన్న తొక్క తీసేసి, మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కట్ చేసిన ఆలు ముక్కలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆలుల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసేటప్పుడు సిమ్ టు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అవుతూ ఉంది. జస్ట్ ఇంకొక 1/2 minute to 1 minute పడుతుంది. సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసేసుకొని ఒక పక్కన ఒక చిన్న బౌల్లో వేసుకుంటున్నాం. ఎక్స్ట్రా ఆయిల్ అలా అనేసి వాటిని తీసేసాయి. సో ఇలా బౌల్ వేసేసాం. సో మిగిలిన అన్ని ఆలు ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో మనం మిగిలిన ముక్కలను కూడా ఇలా వేసేసుకున్నాము. సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకున్నాం. మనము 1/2 కిలో ఆలుల్ని ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి తాళింపు వేసుకుని కర్రీలాగా చేసుకుంటే ఫ్రై అవుతుంది. సో దానికోసం 2 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాం. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని కట్ చేసేసుకున్నాం చిన్న పీసెస్ లాగా. మనం ఇప్పుడు ఆలు ఫ్రై చేసిన ఆలుల్ని మళ్ళీ తాలింపు వేసుకొని కొంచెం అలా కర్రీ అనలేము, ఇటు ఫ్రై అని కూడా అనలేము. సో లాస్ట్లో మనం ఒక పేరు పెడతాం దానికి. ఇందులో మీరు కసూరి మేతి వేస్తున్నాము. మీరు కావాలంటే మెంతి ఆకే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మా ఇంట్లో మెంతి ఆకు లేకపోవడం వల్ల కసూరి మేతి వేస్తున్నాం. సో వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ని మధ్యలో ఫ్రై చేస్తూ బాగా మంచిగా మగ్గాక అప్పుడు ఆలు వేద్దాం. సో ఇందాక చెప్పడం మర్చిపోయాము, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు ఆల్మోస్ట్ పింక్ టు బ్రౌన్ అవుతూ ఉన్నాయి. కొంచెం మంచిగా బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. దీంట్లో పించ్ ఆఫ్ టర్మరిక్, కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని నీళ్ళలో పెట్టుకుంటాం. మీరు కావాలంటే అప్పటికప్పుడైనా దంచేసుకోవచ్చు. ఇందాక ఫ్రై చేసి పెట్టిన ముక్కల్ని ఇందులోకి వేసేసాము. అలా సెట్ చేసి దాని మీద కారం వేసి పక్కకు అలాగే ఉంచుతాం. కాసేపు ఒక 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాం. మేము ఇందులోకి ఒక 1.5 spoon మసాలా కారం వేస్తున్నాం. మసాలా కారం అంటే కారంలోకి వెల్లుల్లి, ధనియాలు, లిటిల్ సాల్ట్ వేసి కొంచెం అలా మిక్సీ పట్టి అందులో వేసేసాం. ఇందులో వేసాక కాసేపు అలాగే ఉంచండి. సో దట్ కారం పడుతుంది మంచిగా. కారం పట్టాక మనం తర్వాత కలపచ్చు. సో ఇందాక వేసిన కారంని మనం జస్ట్ అట్లా కలిపాను, జస్ట్ లైట్గా, సో దట్ ముక్కలు విరిగిపోకుండా కలిపాను. ఇందులోకి జస్ట్ ఒక 1/2 spoon కంటే తక్కువ ధనియా పౌడర్ వేసేసి జస్ట్ అలా లైట్గా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఏంటబ్బా అది మర్చిపోయిన ఎడిట్ చేపిద్దాంలే. అది నువ్వు మంచిదని అందుకే 4 minutes ఎందుకైందని అనుకున్నాను నేను. సో దీన్ని పప్పుచారులో సైడ్ డిష్ లాగా అయినా వాడుకోవచ్చు. చపాతీ రోటీలకు కూడా చాలా బాగుంటుంది ఫ్రై. పులిహోరలో కూడా నంచుకొని తింటారట కొంతమంది. సో పులిహోరలో కూడా బాగుంటుందట.